ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఈ ప్రాంతంలో దేవుని యొక్క మాటలు మీతో పాటు కలిసి దేవుణ్ణి గణపరుస్తూ మీకు కొన్ని విషయాలు తెలియజేయడానికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులు రెవరెండ్ అబ్రహం గారికి నా హృదయపూర్వకమైన వందనాలు, సహోదరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 2 సంవత్సరాలు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించి 3 సంవత్సరాలు ముగించబడ్డాయి. రైట్, 3 సంవత్సరాలు దేవుడు ఆశీర్వాదకరంగా ఈ యొక్క పరిచర్యను నడిపిస్తూ 4వ సంవత్సరంలో ఈ రీతిగా ప్రభునామాన్ని గణపరుస్తూ అలాగే సెమీ క్రిస్మస్ లో కూడా ప్రభునామాన్ని ప్రభువులో ఆనందించే కృపను ఇచ్చిన దేవునికి ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. ఏంటో చాలా మంది చలి ప్రభావం ఏమో నోళ్ళు తెరవట్లా, అందరు నోళ్ళు తెరవాలా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. వెరీ గుడ్, అది ఎందాక తెరవాల్సింది. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. కొద్దిసేపు క్లుప్తంగా నేను దేవుని మాటలు మీకు తెలియచేసి నా మాటలు ముగిస్తాను. శ్రద్ధ కలిగి అందరూ కూడా దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎవరు కూడా దయచేసి ఫోన్లు చూడొద్దు, అటు ఇటు తిరిగి చూడొద్దు, మాట్లాడుకోవద్దు. కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనం విందాం. ఎందుకంటే నేటి కాలంలో దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత తగ్గిపోతుంది. దేనికి ప్రాధాన్యత తగ్గిపోతుంది? నోరు తెరిచి అందరూ చెప్దాం. దేనికి ప్రాధాన్యత తగ్గిపోతుంది? దేవుని వాక్యానికి ప్రాధాన్యత తగ్గిపోతుంది. మిగతా వాటికి, అవి అనవసరమని నేను చెప్పను, కానీ మిగతా వాటికి ప్రాధాన్యత ఎక్కువైపోతుంది. అల్టిమేట్ గా నిలబెట్టేది దేవుని వాక్యం మాత్రమే. స్తోత్రం కలుగును గాక. అటువంటి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినే బిడ్డలుగా మనం ఉండగలిగితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ముందుకి కొనసాగుతాయి అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలా? నేను పద్దాగా చెప్తుంటా, మీరు పద్దాగా చెప్తుండాలి. హల్లెలూయా. వెనుకున్న సహోదరులు కూడా అందరి చేతులు నాకు కనబడాలి, అందరి స్వరాలు వినబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి ఇంతవరకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు అయ్యా. నీ యొక్క వాక్యము కొరకు నేను నిలబడి ఉండగా నన్ను మీరు మరుగుపరచండి. బిడ్డలకు అవసరమైన రీతిలో మీరు మాట్లాడి మీ నామమునకు మహిమ కలిగించుకునండి. ఈ సంఘానికి దీవెనకరముగా, ఈ సేవకునికి ప్రయోజనకరముగా ఈ రాత్రి నీ మాటలు ఈ ప్రాంతములో వివరింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతకరమైన కార్యాలు మీరు జరిగించి మీ నామమునకే సంపూర్ణమైన ఘనత, మహిమ, ప్రభావములు పొందుకునమని యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాను గొప్ప తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. రైట్, ఈ రాత్రి కొద్దిసేపు దేవుని యొక్క మాటలు వినే ప్రయత్నం చేద్దాం. దేవునికి ఒక మంచి ఆశ ఏంటనంటే, తలపైకైతే జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. నేను చెప్పినప్పుడు మాత్రమే దేవుని వాక్యం బైబిల్ తెరిచి చదవండి. తర్వాత తలపైకెత్తి జాగ్రత్తగా అందరూ దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సంతోషంగా ఉన్నందరూ ఒకసారి స్తోత్రం చేద్దామా? వెనకోళ్ళు సంతోషంగా లేరేమో, సంతోషంగా అందరూ చెప్పాలా? హల్లెలూయా. రైట్, దేవునికి మనుషులు అంటే మనలాంటి వారితో సహవాసం చాలా ఇష్టం. మీకు అర్థమవుతుందా? దేవుడి లోకానికి దిగివచ్చాడు అని ఈ క్రిస్మస్ దినాల్లో అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త మనకు వినబడుతూ ఉంది. అమ్మ, నా మాటలు జాగ్రత్తగా వినాలి. అనేక ప్రాంతాలలో మీరు గమనం చేయగలిగితే సందులో చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అర్థమవుతుందా? పెద్ద సభలు కావచ్చు, చిన్న ప్రాంతాల్లో, గ్రామాల్లో చిన్న కూటాలు కావచ్చు, ఎక్కడైనా వినబడుతుంది ఒకటే, మన ప్రభు భూలోకానికి దిగి వచ్చాడు, అందుకే క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామని. స్తోత్రం కలుగును గాక. మన ప్రభు భూలోకానికి దిగి వచ్చింది ఎందుకు అనంటే, మనందరం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనందరితో సహవాసము చేయడం దేవునికి చాలా ఇష్టం. స్తోత్రం కలుగును గాక. మనందరితో సహవాసము చేయడం, మనలో కలిసి ఉండటం, మనల్ని దీవెనకరమైన మార్గంలో నడిపించడం, ఆశీర్వాదకరమైన దేవుని చిత్తములో కొనసాగింపజేయడం ఆయనకు చాలా ఇష్టం. అందుకే మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే మొదటగా ఆ యొక్క ఏదెను తోటలో, మీకు అర్థమవుతుందా? నేను బైబిల్ చదివించను, తలపైకి జాగ్రత్తగా వినండి. ఏదెను తోటలో ఆదామును తయారు చేసుకున్నాడు. ఆదామును తయారు చేసుకుని ఆదాముకు తోడుగా ఎవరిని సిద్ధపరిచాడు? గట్టిగా చెప్పాలా? మీకు అందరికి తెలిసిన విషయాలే. తోటలో ఆదామును సిద్ధపరచుకున్న తర్వాత ఆదాముకి తోడుగా ఎవరిని సిద్ధపరిచాడు? హవ్వను సిద్ధపరిచాడు. వాళ్ళిద్దరితో ప్రతిరోజు ముచ్చటించేవాడు. ప్రతిరోజు ముచ్చటించేవాడు.
దీవెనకరముగా వారితో సహవాసం చేస్తూ వెళ్ళాడు. కొంతకాలానికి ఆ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, సర్పము చెప్పిన మాటలు విని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళడం ప్రారంభించారు. అక్కడ దేవుడు వారితో ఉండలేకపోయాడు. మీకు అర్థమవుతుందన్నమాట. సర్పము చెప్పిన మాట విని దేవుని పక్కన పెట్టి దేవునికి అవిధేయులుగా మార్చబడ్డారు. అక్కడ దేవుడు ఉండలేకపోయాడు. నా మాటలు బాగా గమనించండి. తర్వాత మోషే దగ్గరికి వచ్చాడు. మోషే దగ్గరికి వచ్చి ఏమన్నాడు అంటే, నాకు ఒక గుడారము కట్టు అన్నాడు. స్తోత్రం కలుగును గాక. అమ్మా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మీరు నేను చెప్పినప్పుడల్లా చెప్పారంటే మీరు ఇక్కడే ఉన్నారని నాకు కన్ఫర్మేషన్. స్తోత్రం కలుగును గాక. ఏదెను తోటలో ఆదాము హవ్వలతో సహవాసం చెడిపోయింది. అక్కడి నుంచి పక్కకు వచ్చేసారు. మీరు గమనం చేయగలిగితే మోషేతో మాట్లాడతాడు, నాకు ఒక గుడారము కట్టు అన్నాడు. నాకు ఒక గుడారము కట్టు అంటే ఆయన చక్కగా గుడారం ఏర్పాటు చేశాడు. అక్కడ కొంతకాలం సహవాసం నడిచింది. కొంతకాలం ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ వంశావళుల చొప్పున, గోత్రాల చొప్పున చక్కగా పరిచర్య నడిచింది, సహవాసం నడిచింది. కొంతకాలానికి అక్కడ కూడా దేవునికి విరోధమైన క్రియలు ప్రారంభించబడ్డాయి. అక్కడ కూడా దేవునికి విరోధమైన క్రియలు ప్రారంభించబడిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనం చేయాలి. అక్కడి నుంచి కూడా దేవుడు పక్కకు వెళ్ళిపోవలసిన పరిస్థితి. నీకు అర్థమవుతుందా? అక్కడి నుంచి పక్కకు వెళ్ళిన తర్వాత మరికొంత కాలానికి షిలోహు మందిరంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మనుషులు కట్టిన మందిరం షిలోహు మందిరానికి వచ్చేటప్పటికి అక్కడ కూడా దేవుడు సహవాసం చేయడం ప్రారంభించాడు. అక్కడ మీరు బహు జాగ్రత్తగా దేవుని మాటను చదవగలిగితే దేవుడు ప్రభావముతో అక్కడ పనిచేశాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ప్రభావముతో ఆయన పని చేశాడు. అక్కడ మనం చూడగలిగితే కొంతకాలానికి అక్కడ కూడా దేవునికి విరోధమైన క్రియలు, అక్రమము విస్తరించుట చేత ఆ స్థలము నుంచి కూడా ఆయన పక్కకు వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందా అమ్మ అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. అక్కడి నుంచి కూడా ఆయన పక్కకు వెళ్ళిపోయాడు. తర్వాత సొలొమోను కట్టిన దేవాలయం మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ కొంతకాలం, అక్కడి నుంచి మరికొంతకాలానికి అక్కడి నుంచి కూడా ఎడబాటు. మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే ఇప్పుడు దాకా మీకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన ప్రతి చోట దేవుని ఆశ ఏంటి అంటే, ప్రజలందరితో కలిసి ఆయన నడవాలి, ప్రజలందరితో కలిసి దైవ నివాసము చేయాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. అయితే ఇన్ని స్థలాల్లో మొదట ఎక్కడ? ఏదెను తోట, తర్వాత గుడారం, తర్వాత మందిరం. అంతే కదా? మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా ఆయనకి ఎక్కువ స్పేస్ ఇవ్వాల. ఇక అప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే ఇదంతా కాదు, నేను కనబడకుండా అక్కడ ఉండే కంటే నేను ఒక పని చేద్దాం అనుకుని కన్య మరియని ఆయన ఏర్పాటు చేసుకుని, దేవునికి స్తోత్రం కలుగును గాక, కన్య మరియని ఏర్పాటు చేసుకుని ఆయనే బాలుని రూపమును ఈ లోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఈ లోకానికి దిగి వచ్చి ఈ మనుషులందరితో కలిసి నేను నడవాలి. మీకు అర్థమవుతుందా? మనుషులందరితో కలిసి మంచి సహవాసము నేను చేయాలి. ప్రతి ఒక్కరి జీవితాలు పాపములో నుండి పరిశుద్ధత వైపుగా నేను నడిపించాలి అని దేవుడు కోరుకుని ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే మనం జరుపుకుంటున్నాం ఈ రోజున క్రిస్మస్ ఆనందం అని. స్తోత్రం కలుగును గాక. ఇదే క్రిస్మస్ అని ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటో తెలుసా? పాపములో కొట్టుమెట్టాడుతున్న మనుషుల జీవితాలని, లోకములో నశించిపోతున్న జీవితాలని దీవెనకరమైన మార్గములోనికి నడిపించడానికి కన్య మరియను ఏర్పాటు చేసుకుని మానవునిగా భూలోకానికి దిగి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూలోకములో ఆయన అడుగు పెట్టడమే నిజమైన క్రిస్మస్ ఆనందం. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం, చేతులెత్తి, హల్లెలూయా. అది క్రిస్మస్ ఆనందం. మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ క్రిస్మస్ ఇలానే కొనసాగుతూ వెళుతుంది. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, నేను దారిలో వస్తుంటే కొన్ని చూస్తూ ఉన్నాను. ప్రతి మందిరం చాలా సుందరంగా అలంకరించబడి ఉన్నాయి. రంగురంగుల లైటింగ్. మీకు అర్థమవుతుందా? మంచి లైటింగ్. కొన్ని చోట్లయితే ఇళ్ల దగ్గరే మంచి స్టార్లు. మీకు అర్థమవుతుందా? యేసయ్య పుట్టాడు, క్రిస్మస్ ఆనందం మా జీవితాల్లో ఉంది, నేను క్రిస్టియన్ అని చెప్పకనే చెప్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి లైట్లతో, మంచి స్టార్లతో నేను క్రిస్మస్ చేసుకుంటాను, నేను క్రైస్తవుణ్ణి అని అనేక మందికి తెలియజేసుకుంటూ వెళుతున్నారు. కానీ చాలా మంది జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే క్రీస్తు వారి జీవితాలలో లేడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని ఉద్దేశము మనతో ఉండాలి, మనతో నడవాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మనతో ఉండాలి, మనతో నడవాలి అన్నది ఆయన ఉద్దేశం. కానీ ఆయన ఉద్దేశాన్ని ఆలోచించి ఆ ప్రకారముగా కొనసాగే వాళ్ళు లేరు.
ఏమైపోయింది జీవితం అంటే, అన్ని ప్రాంతాల్లో, అక్కడ ఏదేను తోటలో, గుడారములో, మందిరాలలో, అన్ని చోట్ల కాదని మనతో ఉండడానికి దేవుడు దిగి వస్తే, ఆఖరికి ఆయన కూడా మనం ఏం చేశామంటే 3 మేకులతో సిలువకు కొట్టి, బాగా వినాలి, 3 మేకులతో సిలువకు కొట్టి ఆయన్ని మనం అక్కడి నుంచి గెంటేశాం. మీకు అర్థమైందా? ఆయన్ని గెంటేసిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఇంకొక ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన? బాగా వినాలి. ఏంటి ఆలోచన? ఆ రోజున దేవుడు ఎందుకు పక్కకు వెళ్లాల్సి వచ్చింది అనంటే, అందరూ క్రిస్మస్ 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 అని ఈ రోజు జరుపుకుంటున్నట్లుగానే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు చేర్చుకోలేదు, ఎవరు ఆయన అంగీకరించలేదు, ఎవరు ఆయన చెప్పిన మాట వినలేదు. ఆయనతో ఉన్న వాళ్ళందరూ దీవెనకరంగా మార్చబడ్డారు. అందరూ మిగతా సందర్భాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారికి నచ్చినట్లుగా వారి జీవితాలు కొనసాగించుకుంటూ వెళ్ళారు. ఈరోజు దేవుని మాటలు బహు జాగ్రత్తగా గమనం చేయాలి. దేవుడు నిన్ను ఎంత కోరుకుంటున్నాడు, నీ జీవితాన్ని ఎంత దీవెనకరంగా మార్చాలని కోరుకుంటున్నాడో మనందరము కూడా ఎరిగిన వాళ్ళమై ఉండాలి. చక్కగా దేవుని వాక్యం వినబడుతుంటే చక్కగా వచ్చి కూర్చునే వాళ్ళు తక్కువ, డీజే బాక్సులు కనపడితే ఎగిరే వాళ్ళు ఎక్కువ. మీకు అర్థమవుతుందా? డీజే బాక్సులు కనపడితే ఆటోమేటిక్ గా కాలు ఊగుతుంది, ఆటోమేటిక్ గా చెయ్యి ఊగుతుంది, ఆటోమేటిక్ గా మెడకాయ కూడా ఊగుతుంది. స్తోత్రం చెప్పరే, చెప్పాలని చెప్పా, మీరు గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. ఆటోమేటిక్ గా చెయ్యి ఊగుతుంది, కాలు ఊగుతుంది, మెడకాయ ఊగుతుంది. ఇక కాసేపటికి డాన్స్ చేయడం మొదలెడతారు. ఎందుకనంటే డీజేని అంత ప్రభావితం చేస్తుంది. కానీ ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్ను ప్రభావితం చేసి నీ జీవితాన్ని ప్రభావ మహిమలతో నింపి నీ బ్రతుకుకు అర్థము చెప్పాలని వచ్చిన యేసయ్యను మాత్రం ప్రతి ఒక్కరూ పక్కన పెడుతూనే ఉన్నారు. నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు చెప్పనా? ఆయన మనతో ఉన్నప్పుడు నిజమైన క్రిస్మస్. స్తోత్రం కలుగును గాక. ఆయన మనతో ఉన్నప్పుడు నిజమైన క్రిస్మస్. అది నువ్వు ఇంట్లో జరుపుకున్న క్రిస్మసే, మందిరంలో జరుపుకున్న క్రిస్మసే, మెయిన్ రోడ్ లో జరుపుకున్న క్రిస్మసే, పెద్ద గ్రౌండ్ లో జరుపుకున్న క్రిస్మసే. ఎప్పుడు? యేసు మనతో ఉన్నప్పుడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అది కూడా దాటిపోయాం. ఏది దాటిపోయాం? మీరు నన్ను ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. అది కూడా దాటిపోయాం. ఏది దాటిపోయాం? మనతో ఉండే స్థితి కూడా మనం దాటిపోయాం. 3 మేకులకు అప్పగించేసాం ఆయన్ని. 3 మేకులకు అప్పగించి నీ బ్రతుకుని సావును సావని చెప్పి ఆయన వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు నడిచి ఆయన విలువ ఎరిగిన వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ఇదంతా కాదు అని మరొక స్టెప్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలా, చేతులెత్తి చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఇంకో స్టెప్ తీసుకోవడం మొదలెట్టాడు. ఏంటో తెలుసా? ఇప్పటిదాకా తోటలో, గుడారంలో, మందిరంలో మనుష్యులతో అనుకున్నాడు. ఇప్పుడు ఆయనకు వచ్చిన కొత్త ఆలోచన ఏంటో తెలుసా? నేను మనుష్యులలో ఉండాలి అన్న ఆశ. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాము గట్టిగా. హల్లెలూయా. మనుష్యులలో ఉండాలి అని ఆశపడ్డాడు. మనుష్యులలో ఉండాలని ఆశపడిన దేవుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పెంతెకోస్తు పండుగ దినమున మనుష్యులందరిలోనికి ఆయన దిగి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని వలె ఆయన దిగివచ్చి ప్రతి ఒక్కరి జీవితాలను దీవెనకరంగా మార్చే ఒక ప్రక్రియ ప్రారంభించాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ రోజు మనల్ని నడిపించడానికి మనలోనికి దిగి వచ్చిన నిజమైన దేవుడు మన ప్రభువు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు దాకా ఆయన నివాసం ఉండటానికి కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేసుకున్నాడు. తోట అన్నాడు, గుడారం అన్నాడు, మందిరం అన్నాడు. అర్థమవుతుందా? మనతో అన్నాడు, అది కూడా అవ్వలేదు. ఇప్పుడు ఆఖరికి మనలో అన్నాడు. ఇప్పుడు మనల్ని ఎలా మార్చాడు చెప్పనా? ఇది కట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఇది కదలని మందిరం. ఏ మందిరం ఇది? ఎవరు తెరిచి అందరూ చెప్పాలి. ఇది ఏ మందిరం? కదలని మందిరం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగి రావడం ద్వారా నువ్వు కదిలే మందిరానిగా మార్చబడ్డావు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్న వారందరి జీవితాలు కూడా నేను చెప్తున్నాను కదా, కదిలే మందిరాలమైపోయి ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అనుకుంటారు, నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నా ఆలోచన విధానం, నా స్టైల్, నా యొక్క ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలు సమస్తం నాకు నచ్చినట్లుగా నేను చేసుకుంటాను అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్యం చెప్తుంది, నీ దేహము దేవుని, చెప్పాలి గట్టిగా, నీ దేహము దేవుని ఆలయమై ఉంది అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక.
దేవుని ఆలయమైన నీ దేహాన్ని పాడు చేయడానికి కానీ, దేవునికి విరోధమైన క్రియల్లో ఉండడానికి కానీ, వ్యర్థమైన జీవితాన్ని జీవించడానికి కానీ నీకు ఏమాత్రము హక్కు లేదు. ఎందుకో తెలుసా? నీ దేహము దేవుని ఆలయమై ఉంది, అందులో నివాసం ఉండవలసిన వాడు యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన నీతో నివాసం ఉండాలి, ఆయన నీలో పని చేయాలి, నీ జీవితాన్ని డిక్టేట్ చేయాలి. నీ జీవితం ఎలా ఉండాలో, ఏ మార్గం వైపుగా వెళ్ళాలో, ఏ మార్గంలో నీ ప్రయాణము కొనసాగించాలో ప్రతిదీ నీకు చెప్పవలసింది పరిశుద్ధాత్ముడు. కానీ ఈరోజు మీరు అర్థం చేసుకోగలిగితే భర్త ఎట్లా నడుస్తాడు? ఒక అమ్మగారు ఉంటుంది వెనకాల, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఆమె సిట్ అంటే సిట్టు. చెప్పండి, సిస్టర్లు చాలా సైలెంట్గా కూర్చున్నారు. మీరు సామాన్యులు కాదమ్మా, మీకు వందనాలు చెప్పాలా, మీరు సామాన్యులు కాదు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. వినకూడదా? వినకూడదని నేను చెప్పట్లేదు, మళ్ళీ తగాదులు అయిపోతాయి. వినకూడదని నేను చెప్పట్లా, వినాలి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ జీవితాన్ని బాగు చేసే దేవుని మాట మనం వినాలి. ఆయన నీలో ఉండాలి, నీతో పని చేయాలి, ఆయనతో నడిచి ఆయనలో నిలిచి ఆఖరికి ప్రతి విశ్వాసి ఆయనలో ఐక్యమైపోవాలి. స్తోత్రం కలుగును గాక. అంటే చెప్దాం హల్లెలూయా. ఆ రాజ్యములో ఆయనతో మనం నివాసము చేసే వాళ్ళంగా మార్చబడాలి. రాత్రి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆలోచన చొప్పున నడిపించబడడం నీ చిత్తము కాదు, నీవు దేవుని ఆలోచన చొప్పున మాత్రమే నడిపించబడాలి అన్నది దేవుని కోరిక. అసలు క్రిస్మస్ ఆనందం ఏంటో తెలుసా? ఒక మనిషి ఎప్పుడు దేవుని చిత్తములో నడిపించబడతాడో అదే నిజమైన క్రిస్మస్ నా లెక్కలో. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకిష్టం వచ్చినట్లు నడిస్తే తగాదులు అవుతాయి, వ్యర్థమైన కేసుల్లో ఇరుక్కుంటాం, పనికి మళ్ళీ క్రియల్లో ఉండిపోతాం. అర్థమవుతుందా? నష్టాలు జరుగుతాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతాయి. అన్ని తెలిసినవాడు, అన్ని ఎరిగినవాడు, అన్ని విషయాల్లో సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు ఆయన చిత్తము చొప్పున నడిస్తే మన జీవితాలు నిజమైన క్రీస్తును కలిగిన ఆనంద పురములుగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వండమ్మా. ఎంతకాలం మీ మాట చొప్పున నడిపించుకుంటారు మీ ఇళ్ళని? ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వండి. అందుకే మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవగలిగితే, నేను మీకు వాక్యం ఎందుకు చదివించట్లేదంటే మీరు చక్కగా దేవుని మాటలు వింటున్నారు, అందుకే నేను వాక్యం చదివించకుండా చెప్పేస్తున్నా. స్తోత్రం కలుగును గాక. క్రీస్తు పుట్టిన సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, హేరోదు దగ్గరికి జ్ఞానులు కొంతమంది వచ్చారు. బాగా వినాలి. జ్ఞానులు కొంతమంది వచ్చి అతను ఒక మాట అడుగుతున్నారు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు, మాట్లాడరే మా చెప్పండి పర్లేదు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. అడిగితే ఈయనకి చెప్పాలా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు వచ్చి ఈ హేరోదుని అడగగానే హేరోదుకి షివరింగ్ స్టార్ట్ అయింది. అరే రాజు నేను కదా, ఇంకెవడో రాజు అంటాడేంటి అని ఆయనకు అర్థం కాని పరిస్థితుల్లో మీరు బాగా గమనం చేయగలిగితే ఆ జ్ఞానులు నిజమైన జ్ఞానము కలిగిన వాళ్ళని నేను చెప్తాను. ఎందుకు ఆ మాట అంటున్నాను తెలుసా? వాళ్ళు వచ్చేటప్పుడు హేరోదు మార్గము గుండా వచ్చారు. మీరు చదువుతారన్నమాట మత్తయి సువార్త. ఒక్కసారి ఆ మాట జ్ఞాపకం చేయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ మాట మీరు చూస్తారు. చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2వ అధ్యాయం 12వ వాక్యం 10వ వచనం చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి అందరూ చెబుదామా గట్టిగా? అయిలారా అన్నోళ్ళు వెనకోళ్ళు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేశానంటే, నిజముగా తమ హృదయాల్లో దేవుణ్ణి కలిగిన వారు జ్ఞానముతో నిర్ణయాలు తీసుకుంటారు. దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడే వాళ్ళు జ్ఞానముతో వాళ్ళ ప్రయత్నాలు మార్చుకుంటారు. చాలా మందిని మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని యొక్క చిత్తం చాలా మందికి చేదు.
దేవుని యొక్క ఆలోచన చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు దేవుని చిత్తము కొంచెం ఇబ్బందికరమైన దాంట్లో కొనసాగే వాని జీవితం స్వర్గసీమగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. అంటే చెప్దాం హల్లెలూయా. ఇక్కడ హేరోదు జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ విని అతను దేవునికి పుట్టిన యేసుక్రీస్తు ప్రభువుకి హాని చేయాలి అని వెంటనే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన మగపిల్లల్ని చంపించేయండి అని చెప్పాడు. ఆ సంగతి అంతా గమనించి ఇప్పుడు యేసు ప్రభుని ఆ తారను చూచి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ను ఆరాధించి వాళ్ళు వెళ్ళేటప్పుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఇందాక వచ్చిన మార్గములో కాకుండా వేరొక మార్గము, అది కూడా ప్రభువు బోధించిన మార్గము గుండా వాళ్ళ ప్రయాణం సాగిస్తున్నారు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? ఏం చప్పట్లేనా? ఈ గారెలు చేస్తున్నారు ఏమన్నా? వెనకోళ్ళు నాకేం అర్థం కావట్లా. ఆడోళ్ళు అంటే గారెలు చేస్తున్నారు, అన్నాళ్ళు ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మీకోసం నన్ను నేను అంత కంట్రోల్ చేసుకుంటున్నాను తెలుసా? మీ పరిస్థితి అర్థం చేసుకుని మీతో మాట్లాడడానికి నేను ఎంత షార్ట్ కట్ చేసుకుంటూ వస్తున్నాను తెలుసా? ఇమీడియట్గా క్లుప్తంగా దేవుని మాటలు ముగించాలి. ఎందుకంటే టైం ఎక్కువైంది అనుకోండి, మీకు వినే మనసు ఉండదు. వినే మనసు ఉన్నప్పుడే 4 మాటలు మీకు ఎక్కించాలన్నది నా ఉద్దేశం. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. హార్డ్లీ ఒక 10 మినిట్స్లో ముగించేస్తా, ఎక్కువసేపు చెప్పను. ఒక 10 మినిట్స్లో ముగించేస్తా. అయ్యగారు నాకు ఇచ్చిన టైం ముగించేయాలి. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఎక్కడ ఆగాం చెప్పాలి. ఎక్కడ ఆగాం? మీరు జాగ్రత్తగా చెప్పాలా? ఎక్కడ ఆగాం? జ్ఞానులు దేవుని చేత బోధించబడిన వారై వేరొక మార్గము వైపుగా వాళ్ళ ప్రయాణం సాగించినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు జ్ఞానము కలిగిన వారు, మీరందరూ జ్ఞానము కలిగిన వారే, మీరందరూ తెలివితేటలు కలిగిన వారే, లేకపోతే మీ పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు, మీరు కష్టపడి పని చేసుకుంటున్నారు, మీ కుటుంబాలను చక్కగా పోషించుకుంటారు. అమ్మలారా వినాలి, అమ్మ అందరు తలపైకెత్తి వినాలి. మీ కుటుంబాలను పోషించుకుంటున్నారు, మీ జీవితాలు చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు, మంచి బట్టలు కొనుక్కొని మంచి స్థితిగతులు కలిగి దీవెనకరమైన కుటుంబాలుగా మీరు నిలబడాలని ఎంతో ఆశపడుతూ జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అంటే చెప్దాం హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అయితే జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఈ రాత్రి నువ్వు మరొక నిర్ణయం తీసుకోవాలి. ఏంటో తెలుసా? ఈరోజు సెమీ క్రిస్మస్కి వచ్చాం కదా, కేక్ కట్ చేస్తారు, కేక్ తినేసి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకొని వెళ్ళిపోవడానికి మన ప్రయత్నాలు ఉండకూడదు. రాత్రి నీవు ఈ రాత్రి దేవునికి విరోధముగా ఏ ఏ మార్గాలు నడిపించబడుతూ వెళుతున్నావో ఆ మార్గములన్నీ తప్పించి దేవుడు ఈ రాత్రి ఆయన చిత్తమైన మార్గము నీకు బోధిస్తున్నాడు. ఆ మార్గములో గుండా నువ్వు సాగి ముందుకు వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. ఆ మార్గములో గుండా నువ్వు సాగి ముందుకు వెళ్ళగలిగితే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మన జీవితాల్లో మనము పొందుకోగలుగుతాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి అందరూ చెప్దాం గట్టిగా హల్లెలూయా. చేతులెత్తాలి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఆనందం అక్కడే ఉంది. ఎందుకు దేవుడు హేరోదు మార్గం వైపుకి వెళ్ళొద్దని చెప్పాడు? బాగా వినాలి. ఎందుకు హేరోదు మార్గం వైపుగా వెళ్ళొద్దని చెప్పాడు? మనందరికి అర్థంగా దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు దేవుడిని పిచ్చోళ్ళ లెక్కలో, ఏమి తెలియని లెక్కలో చూస్తాం. హేరోదు మార్గము గుండా వెళితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించవడని ఎందుకు చెప్పాడు తెలుసా? ఎట్టి స్థితిగతుల్లో నశించిపోయే వారినైనా రక్షించగలిగిన సమర్థుడు ఆయన. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రోగాల చేత, చెడు అలవాట్ల చేత, పాపిష్టి క్రియల చేత, దేవునికి విరోధమైన అలవాట్ల చేత తమ జీవితాలు నశింపజేసుకుంటూ దేవునికి విరోధముగా కొనసాగుతున్న వారందరినీ ఈ రాత్రి పేరు పెట్టి పిలిచి ప్రభు రక్షణ భాగ్యాన్ని కలిగించాలి అన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఆయన ఒకటి చెయ్యొద్దు అన్నాడంటే అందులో చాలా విషయం ఉంటుంది. ఏ రోజున మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ మార్గం వైపుగా మీరు వెళ్ళొద్దు అని ఎందుకు అన్నాడు? ఏ రోజు అనే మాటకు అర్థం ఏంటంటే సగపు యూదుడు అని అర్థం. చెప్పండి అమ్మా, వెనకోళ్ళు మాట్లాడతారా? నేను ముగించేస్తా 5-10 నిమిషాల్లో. ఏ రోజు అనే మాటకు అర్థం ఏంటి? సగపు యూదుడు అని అర్థం. ఈ రోజున చాలా మంది ప్రార్థనలకు వెళ్లే బిడ్డల్లో, చాలా మంది ప్రార్థనలు చేసే వాళ్ళల్లో అది సగం, ఇది సగం. నీకు అర్థమవుతుందా? దేవుని సందులో పాటలు కావాలి, ఇంట్లో సినిమా కావాలి. మీకు అర్థమవుతుందా? ఇంట్లో సీరియల్ కావాలి, దేవుని సందులో వినబడే వాక్యము కావాలి. అంటే మన జీవితాలు ఎలా తయారైపోయానంటే
అది కావాలి, ఇది కావాలి, దేవునిలో పరిపూర్ణంగా ఎదగాలి అన్న ఆలోచన చాలా మంది జీవితాలలో లేదు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నామకార్థపు అనుభవాలు మనలో నుంచి తొలగించడానికి మన ప్రభు దిగి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఆచారపూర్వకంగా భక్తి చేసే అనుభవం మన జీవితాల్లో ఉండకూడదు. ఏదో వెళ్ళాలి ప్రార్థనకి, వెళ్ళకపోతే పాస్టర్ గారు బాధపడతారు, పాట పాడాలి, ప్రార్థన చేయాలి, ఏదో ఇబ్బంది కలుగుతుంది అన్న భావంతో వెళ్ళొద్దు. నా దేవుని సన్నిధికి హృదయపూర్వకముగా ఆయన ఆరాధించడానికి, అటువంటి పరిపూర్ణతలోనికి వెళ్ళిన విశ్వాసిగా ఆయన సన్నిధిలో మనం అడుగు పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సగపు భక్తి జీవితం మన జీవితాల నుంచి ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు తొలగించును గాక. ఏం తొలగించాలి రాత్రి? చెప్పాలి గట్టిగా. ఏం తొలగించాలి రాత్రి? వెనుక అన్నయ్యలు చెప్పాలి. ఏం తొలగించాలి? అది సగం, ఇది సగం, అది సగం, ఇది సగం. మనకు అదొద్దు. మనకేం కావాలి? నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో ఉండాలనంటే ఉంటే పూర్తిగా మనం యేసులోనే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఉంటే క్రీస్తులో పూర్తిగా ఐక్యమైపోయే వాళ్ళుగా మన జీవితాలు కొనసాగించబడాలి. దేవునికి విరోధముగా మన జీవితాలు పొర్రపాటున కొనసాగించబడకూడదు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. హేరోదుని మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే అతని త్రోవలో ఉన్న మరొక అవలక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటో తెలుసా? దేవుడు అతనికి మంచి స్థితిగతులు ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తన సొంత తమ్ముడి భార్యని తన భార్యగా చేసుకున్నాడు. సొంత తమ్ముడు భార్యని తన భార్యగా చేసుకుని అక్రమమైన జీవితాన్ని జీవిస్తున్న ఒక అవలక్షణం హేరోదులో మనం చూస్తాం. ఈరోజు జ్ఞాపకం చేసుకోగలిగితే చాలా మంది బిడ్డలు ఎన్నో రకాలైన పాపాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఎన్నో రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూరుకుపోయి ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో, ఇక్కడ కాదులేండి, కొన్ని ప్రాంతాల్లో వావి వరసలు తప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్రమము చేత నడిపించబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని చిత్తాన్ని కాదని లోకాన్ని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతవరకు జరిగిన జీవితం ఏదైనా కావచ్చు, ఈ రాత్రి నా దేవుని మాటను విన్న ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసు? ఆయన అంటాడు, నశించిన దానిని, అందరు చెప్పాలి, నశించిన దానిని నువ్వు ఎట్లా పాడైపోయినా పర్లా, నీ స్థితి ఏమైపోయినా పర్లా, మార్పు ఎలా ఉండాలో తెలుసా? 100 మంది వచ్చి మనల్ని 100 మాటలు మాట్లాడినా మనలో పొరపాటున మార్పు రాకూడదు. స్తోత్రం కలుగును గాక. నాకు ఒక సహోదరుడు తెలుసు, చెప్పినా ఆపేనా? స్తోత్రం కలుగును గాక. చేతులు ఎత్తి చెప్పాలనుకోళ్ళు గట్టిగా హల్లెలూయా. నాకు ఒక సహోదరుడు తెలుసు, అతను నక్సలైట్. బాగా వినాలి. ఎవరో నక్సలైట్లు ఎక్కడ ఉంటారండి? నక్సలైట్లు ఎక్కడ ఉంటారు? అడవుల్లో ఉంటారు. అన్నలు అంటారు కదా, మీ భాషలో చెప్పాలంటే అన్నలు అంటారు కదా, వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటారు. అతని పని ఏంటంటే ఎక్కడైనా యుద్ధం చేయాలి అంటే, లేకపోతే ఎవరన్నా చంపాలి అంటే వాటి కొరకు ప్రయాసపడుతూ తిరుగుతుండేవాడు. ఎంతో మందిని చంపినవాడు. భయంకరమైన కోపిష్టి. ఎంత దారుణంగా మనుషుల్ని చంపి అక్కడి నుంచి వచ్చేవాడంటే అంత దారుణంగా చంపొచ్చేవాడు. అలాంటి వ్యక్తికి ఒక రోజున దేవుని యొక్క దివ్య దర్శనం కలిగింది. స్తోత్రం కలుగును గాక. ఇలా ఒక ప్రాంతంలో మీటింగ్ జరుగుతుంటే చక్కగా దేవుని మాట వినటానికి మారువేషంలో వచ్చాడు. వచ్చిన చోట దేవుని యొక్క వాక్యానికి పట్టబడ్డాడు. తన జీవితాన్ని మార్చుకున్నాడు. అయ్యా, ఇక నుంచి నా జీవితం అలా ఉండటానికి నేను ఇష్టపడట్లేదు, నార్మల్ గా అందరిలో కలిసి బ్రతకాలని కోరుకుంటున్నాను తీర్మానం చేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చాడు. నా మాటలు వినండి. అక్కడి నుంచి బయటకు వచ్చాడు, తన జీవితాన్ని మార్చుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా ఒక ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ లోపు ఎదురు ఒక తగాదల మారామ ఒక జరిగింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? చక్కగా ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒక ఫ్లోర్ వేసుకున్నాడు. ఆ ఫ్లోర్ లో మంచిగా తన కుటుంబాన్ని సెట్ చేసుకోవాలని చూస్తున్న సమయంలో అతని ఇంటెదురు ఒకటే బూతులు మాట్లాడుతుంది ఒక ఆమె. ఓరక శాపనార్థాలు పెడుతుంది, ఒకటే శాపనార్థాలు పెడుతుంది. నువ్వు అది అయిపోవుగాక, నువ్వు ఎట్ట అయిపోతావు, నువ్వు అట్ట అయిపోతావు అని రకరకాల మాటలు మాట్లాడుతూ వాళ్ళ భార్యను కాసేపు తిట్టింది. మీరు వినండి బాగా. వాళ్ళ భార్యను కాసేపు తిట్టింది, తర్వాత వాళ్ళ ఆయన్ని కాసేపు తిట్టింది. ఆమెకేమో ఆ లోపల మంట సల్లారట్లా, తిట్టినట్టే ఉంది. మనం కూడా అంతే కదా, చాలా సార్లు మారిపోయాం. మా అమ్మ భలే పాడేది, మారమంటే మారామని. తెలుసా మీకు? తెలీదా పాట? మారమంటే మారామని వేషాలు వేస్తారు. ఏదో పాట ఉంది, నాకు గుర్తురాట్లా. స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. మారమంటే మారామని ఎంతో మంది చెప్తుంటారు. అమ్మా మార్పు వచ్చిందని జీవితంలో అంటే దేవుడు రాత్రి మార్చేశాడండి. మొత్తం తెల్లారికి ఏమైంది? పరిశుద్ధురాలైపోయింది. మళ్ళీ సాయంత్రానికి ఏమైంది? అది ఇంకో రకమైన మార్పు అవుతుంది. మీకు అర్థమవుతుందా? నీ మార్పు చిరకాలం అలా నిలిచి ఉండాలి. ఆ ఎదురు ఒక తిడతానే ఉంది. ఇక అసలు ఈడు కోపిస్తాడు. మార్పు చెందాడు, ఎట్టనో మార్పు చెంది దేవుని మార్గంలో నిలబడ్డాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి వాళ్ళ ఆవిడ చెప్తుంది, ఏమండే దాకా తిట్టినట్టే ఉంది, దాని సంగతి చూడిపో అంది. ఆడవాళ్ళు భలే ఉసుగొలుపుతారండి. నిజం. ఆడు చాలా మంది ఎందుకు పోతారంటే పక్కకి, ఇందుకే చక్కగా మంచిగా ఉన్నాడు. ఆమె ఎంత తిట్టినా చెవులు అప్పగిచ్చి దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం అని తిరుగుతున్నాడు. ఏమొచ్చాడు ఆమె సంగతి ఎందుకు చూసినాపో, పద్దాక తిట్టు అసలు భయంకరంగా తిడుతుంది బూతులు. ఒకసారి చూసినాపో, ఆమె సంగతి ఏందో తెలిసిపో అంది. అనగానే బయటకు వచ్చాడేనా? ఎవరు అమ్మా వింటున్నారా? ఎవరు అన్న బయటకు వచ్చి ఇప్పుడు ఏమనుకుంటుంది, నా మొగుడు ప్రతాపం చూపిస్తాడు ఉండవే నీకు అని బయటకు వచ్చి ఆమె చూస్తా ఉంది. ఏం చేస్తాడమ్మా ఆయన చూస్తుంది. మీకు అర్థమవుతుందా? ఆయన శుభ్రంగా ఏం చేశాడంటే అట్లా ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి ఎట్లా యూటర్న్ తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళి కొట్టు ఒకటి ఉంది, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి 2 లీటర్ల థమ్సప్ బాటిల్ తీసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పరే గట్టిగా హల్లెలూయా. 2 లీటర్ల థమ్సప్ బాటిల్ తీసుకున్నాడు. థమ్సప్ బాటిల్ తీసుకొని శుభ్రంగా మళ్ళా వచ్చాడు వెనక్కి. ఎట్టయితే వెళ్ళాడో అట్లా వెనక్కి వచ్చి ఇప్పుడు దాకా తిట్టిందే ఆమె దగ్గరికి పోయి, అక్కో తిట్టి అలిసిపోయి ఉంటుంది, థమ్సప్ దాగు అన్నాడు. స్తోత్రం కలుగును గాక. తిట్టి అలిసిపోయావు, థమ్సప్ దాగు. ఎంతసేపు తిడతావు? థమ్సప్ దాగి కావాలంటే ఇంకో రౌండ్ తిట్టు అన్నాడు. ఇక ఆమెకు అర్థం కాల, ఇదేంటబ్బాయి నువ్వు నన్ను కొడతావనో లేకపోతే తిడతావనో ఇంకేదో చేస్తావనో వస్తే ఏంటి నువ్వు అంటే, ఆయన అంటాడు, నా జీవితాన్ని యేసయ్యకి ఇచ్చాను, నా కోపాన్ని ఆయన చంపేశాడు అన్నాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఇన్ని మాటలే కాదు, ఇంకెన్ని మాటలు మాట్లాడినా నాలో మార్పు రాదు. ఎందుకంటే నా జీవితంలో కోపాన్ని నా యేసయ్య చంపేశాడు. స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్దాం హల్లెలూయా. జీవితంలో కోపాన్ని చంపేశాడు ఆయనకంతే. నీ జీవితంలో దేని వల్ల నష్టపోతున్నావో, దేని వల్ల నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావో దాన్ని యేసయ్యకి రాత్రి నువ్వు అప్పగించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని రాత్రి చంపేయును గాక. ఆమేన్. నీ జీవితాన్ని హీనపరుస్తుంది ఏదో. హేరోదు జీవితంలో ఒక అవలక్షణం ఉందని చెప్పాను. ఈ రాత్రి అవే అవలక్షణాలు మళ్ళీ ఉన్నాయని కాదు, ఎలాంటి అవలక్షణాలు మన జీవితాల్లో ఉన్నా ఈ 2025లో నిజమైన క్రిస్మస్ చేసుకోవడానికి యేసయ్య సన్నిధి ప్రార్థనా మందిరం తరపున దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏది కలిగి ఉన్నావో, దేన్ని బట్టి ఇబ్బంది పడుతున్నావో దాన్ని ఈ రాత్రి ఆయన చేతికి అప్పగించు. ఆయన దాన్ని ఏం చేస్తాడు? ఈ రాత్రి గట్టిగా చెప్పాలా, ఏం చేస్తాడు? ఈ రాత్రి బూతులు మాట్లాడేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, దేవునికి విరోధమైన క్రియల్లో ఉండేవాళ్ళు, పనికి మాలిన క్రియల్లో ఉండేవాళ్ళు అన్ని దేవునికి అప్పగించండి. సమస్తాన్ని దేవుడు తొలగించి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని జరిపించుకునే పరిశుద్ధులుగా ప్రభు మనల్ని మారుస్తాడు. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి చెబుదాము గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి నిజమైన క్రిస్మస్ ఆనందం కావాలన్న చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కేకులు ఉంటాయండి, కేకులు ఉంటాయి, లైట్లు ఉంటాయి, స్టార్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. యేసయ్య లేకుండా ఇవన్నీ ఎందుకు? అర్థమైందా? ఆయన ఉండాలి. ఆయన ఉంటే జీవితం ఏమైందో చెప్పనా? పనికి మాలినవి, వ్యర్థమైనవి మన జీవితాల్లో ఉండవు. అవసరమైనవి మాత్రమే మన జీవితాల్లో చేరతాయి. స్తోత్రం కలుగును గాక. మనుషుల్ని సంతోష పెట్టాలని వెంపర్లాడేవాడు హేరోదు. అర్థమవుతుందా? మనుషుల్ని సంతోష పెట్టాలని, మనుషుల కొరకు తాపత్రయపడుతూ ముందుకు సాగేవాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనను సంతోష పెట్టేవాళ్ళుగా మన జీవితాలు మారాలి. మీకు చెప్తున్నాను కదా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఈ రాత్రి ఆ రోజున జ్ఞానులు హేరోదు మార్గముగా వచ్చి దేవుడు బోధించిన మరొక మార్గముగా వాళ్ళ ప్రయాణం సాగించి వెళ్ళారు. ఈ రాత్రి ఈ సెమీ క్రిస్మస్ లో పాలు పంపులు పొందిన మనలో ఇప్పుడు దాకా మనం జీవించిన జీవన విధానం ఒక మార్గం అనుకుంటే ఆ పాపిష్టి మార్గాన్ని విడిచిపెట్టి ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధిస్తున్న పరిశుద్ధమైన మార్గంలోకి మనము తిరుగుదుముగాక. దేవునికి స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధమైన మార్గంలోనికి మనం డైవర్ట్ తీసుకోవాలి. ఇందాక వస్తున్నా మన చర్చి దగ్గరికి, అక్కడ దాకా వచ్చాను. అయ్యగారికి చెప్పాను, అయ్యా 8-10 కల్లా వచ్చేస్తానని చెప్పా. అక్కడ దాకా వస్తే కరెక్ట్గా దిగేటప్పుడు
దిగేటప్పుడు ఇటువైపు అటువైపు మొత్తం కొట్టేసింది. వస్తే నా కారు దిగబడిపోద్ది, నేను రావడానికి నాకు అవకాశం లేదు. ఒక 10 నిమిషాల పాటు అక్కడే ఉన్నా. మీకు అర్థమవుతుందా? ఒక 10 నిమిషాలు అక్కడే ఉన్నా. నాకు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఎవరిని అడగకుండా, ఎవరికి విషయం చెప్పకుండా ఎక్కడే ఉంటే 10 నిమిషాలు కాదు 9:30 ఎక్కడే అయిపోయిందని నాకు అర్థమైంది. స్తోత్రం కలుగును గాక. చెప్పరే ఏంది నా కళ్ళే సీరియస్గా చూస్తున్నారు వెనకాల వాళ్ళు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇంకొక 10 నిమిషాలు కాదు 10 అయినా ఏడే ఉంటానన్న సంగతి నాకు అర్థమయ్యి, ఆ గ్లాస్ దించి పక్కన ఆయన అడిగా, అయ్యా ఆ రోడ్డు వెళ్ళాలంటే ఇది కాకుండా ఇంకో మార్గం ఏమైనా ఉందా అంటే, వెనక్కి తిరిగి వెళ్ళి అటు నుంచి అటు రండి అన్నాడు. ఇక వెంటనే మళ్ళా రివర్స్ చేసుకొని అటు తిరిగి రావడాన్ని బట్టి నేను ఈ ప్లేస్కి వచ్చా. ఈ రాత్రి మీకు కూడా చెప్తున్నాను, మీరు వెళ్లే మార్గం ఏదైనా కానీ ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యూటర్న్ తీసుకోవాలంటే యూటర్న్ తీసుకోవాలి, డైవర్షన్ తీసుకోవాలంటే డైవర్షన్ తీసుకో. నువ్వు డైవర్షన్ తీసుకుంటే నిజముగా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అజ్ఞానులు సంతోషముతో ప్రభువు చేత బోధించబడిన వారై ఆయన చూపించిన మార్గము వైపుగా వాళ్ళ ప్రయాణం సాగించారు. వాళ్ళకి అది నిజమైన క్రిస్మస్. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను, నువ్వు వెళుతున్న మార్గం ఏదైనప్పటికీ కూడా ఈ రాత్రి దేవునికి దాన్ని అప్పగించి, అయ్యా ఈ హృదయమే దేవుని ఆలయము అని చెప్పావు. అవునా అమ్మా? ఇందాక మీకు చెప్పాను, అర్థమైందా? హృదయమే దేవుని ఆలయం. ఈ ఆలయంలో పాపం ఉండకూడదు, ఈ ఆలయంలో దేవునికి విరోధమైనవి ఉండకూడదు, అపవిత్రమైనవి ఉండకూడదు. అర్థమవుతుందా? సగపు భక్తి ఉండకూడదు, దేవునికి ఇష్టము లేని అక్రమమైన జీవితం ఉండకూడదు. ఇందులో ఉండాల్సింది పరిశుద్ధుడు ఉండాలి, పరిశుద్ధుని సింహాసనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఈ సంవత్సరమైన నిజమైన క్రిస్మస్ మనం జరుపుకోవాలి అనంటే క్రీస్తుని మన లోనికి ఆహ్వానించే వాళ్ళంగా మనం మారాలి. మీకు అర్థమవుతుందా? కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు డైవర్షన్ తీసుకోవడానికి, దేవుని మార్గంలో సాగడానికి. సేవకుడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాడు. ఇక్కడ ఎంతో చక్కటి దేవుని వాక్యాన్ని బోధిస్తారు. మీ పాస్టర్ గారిని చూసినప్పుడు నాకు చాలా సంతోషం. ఏంటంటే బహుగా ప్రయాసపడతాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఉన్నాడని చెప్పడం కాదు, కానీ ఆయన లేనప్పుడు, పోయినసారి మీ దగ్గరికి వచ్చిన బిషప్ అయ్య గారు మేము కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఆయన గురించి అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఎంత ప్రయాసపడుతున్నాడో దేవుని పని కొరకు, చాలా ఆతురత కలిగి, ఆసక్తి కలిగి, పరిచర్య పట్ల ప్రేమ మక్కువ కలిగి ప్రయాసపడుతున్నాడు. నేను చెప్తున్నాను, నిజముగా ఇలాంటి సంఘానికి ఇలాంటి సేవకుడు చాలా దీవెన. స్తోత్రం కలుగును గాక. నిజం గట్టిగా చెప్పండి హల్లెలూయా. గొప్ప సేవకుడిని ఇచ్చాడు. ఇంకా రానున్న దినాల్లో సంవత్సరం వెంబడి సంవత్సరం పెరుగుతూ ఉండగా, ఇట్లాంటి వార్షికోత్సవాలు, సెమీ క్రిస్మస్లు జరుగుతూ ఉండగా ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి చెందునుగాక. విస్తారమైన ఆత్మల చేత దేవుడు నింపునుగాక. బలమైన ఆత్మల పంట దేవుడి సేవకును అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దామా? అందరూ చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. బలమైన గొప్ప గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక. ఉత్తుత్తి క్రిస్మస్లు కాకుండా నిజమైన క్రిస్మస్లు జరుపుకునే ఆత్మలను దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం లేచి నిలబడదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం లేచి నిలబడి దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. ఎక్కడ మన జీవితాల్లో దేవునికి విరోధమైన క్రియల్లో పాలు పంపులు పొందామో ఆ జీవితాన్ని దేవునికి అప్పగించుకుని ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం ఈ రాత్రి. దేవుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. దీవెనకరముగా నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ హృదయమే దేవుని ఆలయం. ఈ ఆలయము పరిశుద్ధముగానే ఉండాలి. అపవిత్రమైనవి ఉండటానికి వీలు లేదు. దయచేసి కళ్ళు మూసుకోండి. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకోండి. ఆకాశం వైపు చేతులు ఎత్తగలిగిన బిడ్డలు చేతులు ఎత్తండి. నోళ్ళు తెరిచి ప్రార్థించగలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి. యేసయ్యా, ఈ రాత్రి నా జీవితం ఎలా కొనసాగుతుందో మీకు తెలుసు. ఒక్కసారి నన్ను ఆశీర్వదించయ్యా. నశించిన దానిని వెదకి రక్షించడానికే నువ్వు ఈ లోకానికి దిగి వచ్చావన్న సంగతి నేను తెలుసుకున్నాను. ఈ రాత్రి అలవాట్ల వలన, క్రియల వలన, నా పనుల వలన, నా ఆలోచనల వలన, నా తలంపుల వలన ఎన్నో విషయాల్లో కృషించిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభువా. ఈ రాత్రి నీ మాటను విని నీ పాదాల చెంతకు వచ్చి సమస్తము నీకు అప్పగిస్తున్నాను నాయనా అని ఆయన చేతికి మనం అప్పగించుకుందాం. కృప కలిగిన దేవుడు ఈ రాత్రి గొప్ప గొప్ప కార్యాలు మన కొరకు చేయబోతున్నాడు.
మనతో నివాసం ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అక్కడెక్కడో ఏదైనా తోటలో నుండి, గుడారములో నుండి, మందిరములో నుండి మనిషితో వచ్చి అక్కడ కూడా ఆయన్ని విడిచిపెడితే మనలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడి రాత్రి మనతో మాట్లాడాడు. వెళుతున్న మార్గము వేరు. జ్ఞానులు మాట విన్నట్లుగా ఈ రాత్రి నువ్వు మాట విని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు నీ ద్వారా జరిగించాలని కోరుకుంటున్నాడు. నోరు తెరిచి అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకు ఒక్కసారి అప్పగించుకుందాం. ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు తండ్రి. నోరు తెరిచి అందరూ ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం ఎవరు మౌనంగా ఉండద్దు. అందరు నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు నిజముగా క్రిస్మస్ ఆనందం మనలో నింపబోతున్నాడు. క్రీస్తు మన కొరకై ఉదయించాడు. క్రీస్తు మన కొరకే పుట్టాడు. రక్షకుడు మన కొరకు ఉదయించాడు. ఆ గొప్ప దేవుణ్ణి మనం ఈ రాత్రి ఆరాధిస్తూ ఆయనకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన అందరి జీవితాలు దీవెనకరంగా మార్చగలిగిన వాడు. ఈ రాత్రి హేరోదు మార్గము విడిచి, నాశనకరమైన మార్గాన్ని విడిచి దేవుడు బోధించిన మార్గం వైపుగా ఈ రాత్రి నువ్వు రాగలిగితే నీ స్థితి మార్చబడబోతుంది. నీ జీవితం మార్చబడబోతుంది. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పటిదాకా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నా బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరు, నాకు ఆర్థికంగా ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు, నా బిడ్డలను బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు, నా కుటుంబాన్ని దీవించే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావేమో, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ మార్గాన్ని మార్చుకోగలిగితే నిజమైన సంతోషం, నిజమైన ఆనందాన్ని దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే అంటాడు కదా, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. ఎవరో ఒక ఇంటికో, ఇద్దరిళ్ళకో, మూడింటికో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో కాదు, ప్రజలందరికీ కలుగబోయే నిజమైన సంతోషాన్ని రాత్రి దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి ఆయనకు అప్పగించుకుని మనం ప్రార్థన చేద్దామా? ప్రభు మన జీవితాలు దీవెనకరంగా మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. Thank you, Jesus. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. నిజమే ప్రభువా, నా కొరకు మీరు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాతో మీరు నివాసం ఉండాలని ఆశపడ్డారు. ఆ ఆశ నేను ఈ రాత్రి గమనించాను. నా జీవితాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నారు. ఈ రాత్రి నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా అని. ఇక నుంచి మీ మధ్యలో యేసయ్య సన్నిధి ప్రార్థనా మందిరం దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడు. గొప్ప సేవకులు మీ కొరకు సిద్ధపరిచారు. రేపు ఆదివారం నుండి నిజంగా నా జీవితాన్ని దేవునికి అర్పించి ఆరాధనలో పాలు పంపులు పొందుతానన్న వాళ్ళు దయచేసి మీ కుడి హస్తాలు ఎత్తండి. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన నేను చేయబోతున్నాను. ఈ రాత్రి నిజంగా ప్రతి ఆదివారం దేవుని సందులో పాలు పంపులు పొందుతాను. నిజంగా నా జీవితాన్ని దేవుని హస్తాలకు అప్పగించుకుంటున్నాను. నా మార్గాన్ని మార్చుకుంటున్నాను. దేవుడు బోధించిన మార్గం వైపుగా సాగటానికి ఇష్టపడుతున్నాను అని తీర్మానం చేసుకున్న వాళ్ళు, రేపు ఆదివారం నుండి సన్నిధిలో అడుగు పెడతారని ఆశపడిన వాళ్ళు దయచేసి మీ కుడి హస్తాలు స్పష్టముగా ఎత్తండి. మీ కుడి హస్తాలు స్పష్టముగా పైకెత్తండి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. ఆ మాటకు లోబడి నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. స్పష్టంగా మీ కుడి హస్తాలు పైకెత్తండి. మీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ స్వరూపి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య సన్నిధి ప్రార్థన మందిరాన్ని, ఈ పరిచర్లను మీరు ప్రేమించి గడిచిన 3 సంవత్సరాలు మీరు ఎక్కల చాటును భద్రపరిచి ఈ 4వ సంవత్సరంలో ప్రభువా దీవెనకరముగా మీరు నడిపిస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో, వార్షికోత్సవ ఆరాధనలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఎంతమంది తమ తమ జీవితాలలో మా మార్గాలు మార్చుకొని దేవుడు బోధించిన దేవుని చిత్తమైన మార్గంలోనికి రావడానికి మేము సిద్ధమని చేతులు పైకెత్తి ఈ సన్నిధిలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడి చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డ తీర్మానం ఈ రాత్రి స్థిరపరచబడునుగాక. ప్రతి బిడ్డ తీర్మానము స్థిరపరచబడునుగాక. నా దేవుని సన్నిధిలో చెప్పబడిన మాట యేసు నామములో స్థిరపరచబడునుగాక. మరి జీవితములు మారిపోవునుగాక, మరి కుటుంబములు మారిపోవునుగాక. అనేక ఆశ్చర్య కార్యములు ప్రతి కుటుంబంలో జరుగునుగాక. ప్రతి ఇంట్లో నా యేసు ఉదయించునుగాక. ప్రతి ఇంట్లో నిజ క్రిస్మస్ ఆనందము రగులునుగాక. నిజమైన ఆనందం ప్రతి బిడ్డకు మీరు దయచేసి
శాంతి, సమాధానం, నెమ్మది మీరు అనుగ్రహించి ఈ పరిచయను మరింత గొప్పగా మీరు దీవించి ఈ దాసుని మరింత గొప్పగా మీరు వాడుకొని ఈ నామమునకు మహిమ కలిగించుకొనమని యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాను మా గొప్ప తండ్రి. అందరం చదువు ఒకసారి ఆమేన్ అని చెప్దాం. ఆమేన్. అందరం ఒక్క నిమిషం అలాగే నిలబడదాం. కేక్ కటింగ్ ఉంది, మీకు క్యాండిల్స్ ఇవ్వబడి ఉన్నాయి. చక్కగా మనం అందరం కూడా కలిసి కేక్ కటింగ్లోనికి వెళ్దాం. దైవజనులు రాజేష్ గారు కూడా ముందుకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే ఒక్క 10 నిమిషాల్లో మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోబోతున్నాం. మీకోసం మంచిగా భోజనాలు సిద్ధపరిచాం. దయచేసి ఎవరు కూడా భోజనాలు చేయకుండా వెళ్ళొద్దు. అందరూ క్యాండిల్స్ అందినాయమ్మా, క్యాండిల్స్ అందరికీ ఇవ్వండి. కేక్ తీసుకురమ్మా. ఎస్ బాబు, త్వరగా కేక్ తీసు. కొన్ని క్యాండిల్స్ పైకి ఇవ్వండి అమ్మా పాస్టర్ గారు. ఓకే, ఫోటోలు తీయండి. దీన్ని ఒకటి తీయనన్నా. సమయం మందు మనము కేక్ క్యాండిల్స్ అందరూ కూడా వెలిగిద్దాం. సంబరాల క్రిస్మస్ వచ్చేను, శుభవార్త గానం వినిపించెను. ప్రార్థన చేస్తారు. ఒక నిమిషం ఆపమ్మ, ప్రార్థన చేస్తారు. ఈరోజు మరి కేక్ మందిరం ఈరోజు వార్చుకోవచ్చు వేడుక 3 సంవత్సరాలు నిండి 4వ సంవత్సరంలోనికి వచ్చాం. అలాగే సెమీ క్రిస్మస్ 2016లో ప్రారంభించాం. ఆనాటి నుండి ఈనాటి వరకు 10 సంవత్సరాలు సెమీ క్రిస్మస్ ప్రతి ఏటా కూడా చక్కగా జరుగుతూ ఉంది. మరి దేవునికి మహిమార్థంగా దేవుడు చేసిన మేలుని బట్టి కేక్ కటింగ్ చేయబడుతున్నాం. అందరూ కూడా చక్కగా మీరు క్యాండిల్ అందిన అగ్గిపెట్టి మీకు అందిందా? అది కూడా త్వరగా. ప్రార్థన. కళ్ళు మూసుకుందామా ఒకసారి? ప్రార్థన అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకు. ఆశీర్వాదములకు కారణమవుతుడా మా మంచి యేసయ్య, నువ్వు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి యేసయ్య సన్నిధి ప్రార్థనా మందిరాన్ని బట్టి కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నావు అయ్యా. ఈ సమయంలో 7 సంవత్సరాలు ముగించి 4వ సంవత్సరం అడుగు పెడతానికి దినమును కృప చూపించినందుకు వందనాలు, స్తోత్రాలు. వచ్చినటువంటి శోధనలు, నిందలు, అవమానాలు, అనేకమైనటువంటి ప్రతిగతులు, స్థితుల్లో నుంచి ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి భద్రపరిచి మేలుతో దీన్ని తృప్తిపరిచి 100కి సంవత్సరం అడుగు పెడతానికి ఇచ్చిన కృపను బట్టి సకల మహిమ ఘనత ప్రభావాలు నీకే కలుగును గాక. ప్రత్యేకంగా ప్రభు సేవ చేసిన పరిచర్యకులు, సేవకులను దీవించండి. వారి భారాన్ని నువ్వు ఎరిగిన దేవుడు. వారు చేసిన ప్రతి ఒక్క పనిని యేసు నామంలో దీవెనకరంగా మలచబడును గాక. ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మలచబడును గాక. మందిరానికి దీవెనకరంగా మలచబడును గాక అని ప్రార్థన చేస్తాను అయ్యా. ప్రత్యేకంగా ప్రభు అయ్యా నీకు వందనాలు. 2016లో ప్రారంభించిన సెమీ క్రిస్మస్ కూడా ఎంత ఘనంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరమైన రీతిలో జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ 2 పురస్కారాలు ప్రభు సందర్భాలు పురస్కరించుకొని నేను సేవకులంగా కేకులు సంఘముతో కలిసి సంతోషముతో ఈ కేక్ని కట్ చేయబోతుండే. ఈ కేకు నజరేయుడైన అధికారం కలిగిన నామంలో దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. అయ్యా ఈ కేక్ కట్ చేస్తుండగా ప్రభు అయ్యా కట్ చేసి